మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో. కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. మేము ఎప్పుడు పోతామని చూస్తారా? నువ్వే కాదు మీ అయ్య కూడా ఈ కుర్చీని తాకలేడు. అల్లాటప్పగా రాలేదు. కార్యకర్తల కష్టంతో వచ్చాం. రాష్ట్రాన్ని దోచుకున్న మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. కేంద్రంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే వారికి కడుపు మంట. త్వరలో మెగా డిఎస్సి. మార్చి ఏప్రిల్లో 7,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రేవంత్ రెడ్డి చేవెళ్ల సభలో సీఎం ఆవేశపూరిత ప్రసంగం. ఆర్థిక ఇబ్బందులున్నా అమలు చేసి తీరుతాం. 6 గ్యారంటీలను పక్కగా అందిస్తాం. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన రేవంత్. 400 ఉన్న సిలిండర్ ను 1200కు పెంచిన మోదీ. కేసీఆర్ దానిని ఆదాయ వనరుగానే చూశారు సీఎం. నిజంగా 500కి సిలిండర్ అంటే నిజంగా గ్రేట్. చూసినా మొగాడు అయితే ఒక్క సీట్ గెలిపించుకో చూద్దామని చెప్పేసి మరి సవాల్ విసురుతుండు. చూడు ఒకసారి ఎట్లుంటుందో కథ. ఇక మేము ఎక్కడికి పోతామని చెప్పి చూస్తున్నది అంతా కూడా జరుగుతూ ఉంది. ఇక ఇది నిన్న సెక్రటరేట్ లో నిన్న సచివాలయంలో మహాలక్ష్మి గృహజ్యోతి పథకాల ప్రారంభ సందర్భంగా ఓ లబ్ధిదారుకు సిలిండర్ అందజేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రులు అంటే చిత్రం చూసుకోవచ్చు. ఇక అమల్లోకి గృహజ్యోతి 200 యూనిట్ల దాకా విద్యుత్ వాడే అర్హులకు మార్చిలో 0 బిల్లు వస్తుందంట. ఇక బిల్లు రాదు. తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం. నిరంతరం ప్రక్రియగా దరఖాస్తులు. ఎంపీడీఓ మున్సిపాలిటీ ఆఫీసుల్లో స్వీకరణ. గృహేతర అవసరాలకు వాడితే కేసులు అని చెప్పేసి సర్కారు చెప్తా ఉంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మరి తెల్ల రేషన్ కార్డు ఉంటేనే వస్తుందని అంటున్నారు. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? తెల్ల రేషన్ కార్డు మాకు రాలేదు కదా అంటే మీరు అప్లై చేసుకోండి. 100% తెల్ల రేషన్ కార్డు ఇస్తారు. అంటే మీరు అర్హులైతే 100% తెల్ల రేషన్ కార్డు పొందొచ్చు. తెల్ల రేషన్ కార్డు తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇది అప్లికబుల్ అవుతుంది. ఈ కాక 9.5 సంవత్సరాలలో ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఒక రేషన్ కార్డు ఇలా 9.5 ఏళ్ళ. ఈ 10 సంవత్సరాల పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అందరూ అట్లనే ఉన్నారు పాపం. సిలిండర్కు ముందస్తు చెల్లింపులు కొద్ది రోజులే. అంటే ఫస్ట్ ఏమన్నారంటే ఇప్పుడు ముందస్తు చెల్లింపులు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఎంత అయితే సిలిండర్ ధర ఉన్నదో ఇప్పుడు 950 రూపాయలు ఉందా, 1050 రూపాయలు ఉందో, 1100 ఉందా, 1100 రూపాయలు ఉంటే 1100 రూపాయలు కట్టి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ 600 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. 500 రూపాయలు అయితే కొన్ని రోజులు ఉంటుంది ఇట్లా. ఆ తర్వాత అది కూడా ఉంటుంది. 500 రూపాయలు పెట్టి తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఆ తర్వాత 500 చెల్లిస్తే చాలు. ఆర్థిక పౌర సరఫరాల శాఖల సమన్వయంతో సబ్సిడీ బదిలీ. ఇక మహాలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు జారీ. అర్హులై పేరు లేని వారి నమోదుకు ఛాన్సు ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నారంట. మండల కార్యాలయాల్లో గ్యాస్, ఆధార్, రేషన్ కార్డులు ఇస్తే సరిపోతుందంట. దీనికి సంబంధించి 6 గ్యారెంటీల్లో ఇదివరకే 2 గ్యారెంటీలను అమలు చేసింది. నిన్న 2 గ్యారెంటీలు. ఇక్కడ ఉచిత విద్యుత్ కానీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ, తర్వాత ఇక్కడ అది సిలిండర్కు 500 రూపాయలకే సిలిండర్ కానీ 2 నిన్న అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.